వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము ఇంటర్ మ్యాథ్స్ 1A గురించి నేర్చుకుంటున్నాం కదా. చాప్టర్ నెంబర్ 2 మ్యాథమెటికల్ ఇండక్షన్లో 9 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయండి. ఇది ప్రాబ్లం నెంబర్ 10. ఏమి ఇచ్చారు? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ స్వాన్ n స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n క్యూబ్ బై 3. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం ఎప్పుడు ఏమనుకుంటున్నామండి? P of n అనేసి అనుకుంటున్నాం. లెట్స్ P of n be the given statement. ఇచ్చిన దాన్ని మనం ఏమనుకుంటున్నామండి? P of n అనేది the given statement. P of n is equal 1 square plus 2 square and so on plus n square greater than or equal to n cube by 3. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1, n ప్లస్లో 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ P of 1 ఈజ్ ఈక్వల్, ఫస్ట్ది ఏంటండి? 1. మొదటి పదం ఏముంది? ఒకటే 1 ఉంది కాబట్టి 1 రాసేసుకున్నాము. నెక్స్ట్ RHS ఏముందండి? n క్యూబ్ అంటే 1 క్యూబ్ బై 3. దట్ ఇంప్లైజ్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/3. అంటే 1/3 కన్నా 1 పెద్దదే కదండి. ఇచ్చిన ఫార్ములా అనేది ట్రూ అవుతుంది కాబట్టి దట్ ఈస్ P of 1 ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఇచ్చింది ఏం ఈక్వేషన్ అండి? P of n అనుకుంటున్నాము. దాంట్లో n ఈజ్ ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 1 వస్తుంది. n క్యూబ్ అంటే 1/3 అంటే ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కన్నా చిన్న నెంబరే కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ అనేది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఏం చేసుకుంటున్నాం? అజ్యూమ్ దట్ గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k. ఇప్పుడు P of k ఈజ్ ఈక్వల్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 n స్క్వేర్ అంటే k కదండి. k స్క్వేర్ k క్యూబ్ బై 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం, అజ్యూమ్ చేసుకుంటున్నాం. P of k అనేది n ప్లేస్లో k అనేది సబ్స్టిట్యూట్ చేసాము. నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ given statement is true for n is equal to k plus 1 దగ్గర ట్రూ అని చూపించాలి. P of k plus 1 is equal 1 square plus 2 square and so on k square. నెక్స్ట్ ఏ వాల్యూ వస్తుందండి? k plus 1 whole square is greater than k cube by 3 ప్లస్ దాని యొక్క నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది? k plus 1 whole square. ఇప్పుడు మనం ఏం రాస్తున్నాము? ఈ ఈక్వేషన్ మొత్తం మనకి ఏ విధంగా ఉందండి? k cube by 3నే కదా. k cube ప్లస్ k plus 1 హోల్ స్క్వేర్ అని రాసాము. ఇదే ఇక్కడ రాసామండి. మొత్తం ఏమవుతుంది? వాల్యూ ఏంటి? k క్యూబ్ బై 3. k plus 1 హోల్ స్క్వేర్ అదే విధంగా ఉంది కాబట్టి అదే రాసాము. ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k క్యూబ్ బై 3. ఇది ఏ విధంగా ఉందండి? మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ కాబట్టి k స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2k. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నాము అని అంటే 3 తోటి ఎల్సిఎం చేస్తాం. k క్యూబ్ ప్లస్ 3k స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ 3 ఇంటూ 2 6k బై 3. ఇప్పుడు k ప్లస్ 1 హోల్ క్యూబ్ బై 3నే కదండి. మనం k ప్లస్ హోల్ క్యూబ్ బై 3నే కదా మనకి కన్సిడర్ చేసుకున్నది. ఇది కన్సిడర్ చేసుకుంటాం కదా మనం. కన్సిడర్ రైట్ RHSలో ఉన్నది రాసుకుంటాం కదా. ఇక్కడ n క్యూబ్ బై 3 కాబట్టి k ప్లస్ 1/3 అనేసి రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ k క్యూబ్. ఇదంతా మనము వీ హ్యావ్ టు షో దట్ మనం ఇదని ప్రూవ్ చేయాలి కదండి. అందుకే ఈ స్టెప్ ఇక్కడ రాసాను. ఇప్పుడు k ప్లస్ 1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ k క్యూబ్. ఇది ఏ విధంగా ఉందండి? మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి
ఇదంతా రఫ్లో రాసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చెప్పేది కన్సిడర్ k+1 హోల్ క్యూబ్ బై 3. ఇది ఏ విధంగా ఉంది, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా లాగా ఉంది కాబట్టి a క్యూబ్ ప్లస్ b క్యూబ్ 3 ఇంటూ a స్క్వేర్ ప్లస్ 3a ఇంటూ b బై 3. ఇప్పుడు ఇది రఫ్లో కదండి మనం రావాల్సింది, రఫ్లో వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ ఫామ్లో రావాలి అని అంటే ఇక్కడ 6k ఉంది కాబట్టి మనం దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, k³ ప్లస్ 3k స్క్వేర్ ప్లస్ ఇక్కడ 6k ఉంది కాబట్టి దీన్ని 3k ప్లస్ 3k అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని 1+2 అనేసి రాసుకోవచ్చు కదండి. అదేవిధంగా ఇది రఫ్లో రాసుకోవచ్చు అండి. k+1 హోల్ క్యూబ్ అంటే మనకి a ప్లస్ b హోల్ క్యూబ్ లాగా ఉంది కాబట్టి ఫార్ములా లాగా రాసాము. నెక్స్ట్ ఇది ఉంది కదండి 6k రావాలి అని అంటే దీన్ని ఇక్కడ 3 ఉంది కాబట్టి 3k ప్లస్ 3k అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ +2 ఉంది కాబట్టి అదేవిధంగా రాసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి, ఇక్కడ మనకి 3 కావాలి కాబట్టి మనం ఇప్పుడు ఏం రాస్తున్నాను అంటే k³ ప్లస్ 3k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 1 డివైడెడ్ బై 3. ఇదంతా ఒక దగ్గర రాస్తున్నాను, మిగిలింది ఏంటి 3k ప్లస్ 2/3. ఇది ఒక దగ్గర రాసేస్తున్నాము. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఇదంటే ఏమవుతుందండి, k+1 హోల్ క్యూబే కదా, k+1 హోల్ క్యూబ్ బై 3 ప్లస్ 3k ప్లస్ 2/3. ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చింది కదండి, మనకి ఇదే కదా కావాల్సింది, ట్రూ అవుతుంది కాబట్టి therefore 1 square plus 2 square up to n square అనేది ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది RHS కదండి ఇప్పటిదాకా మనం చూపించింది RHS కాబట్టి ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది. therefore ఇప్పుడు మనం ఈ వాల్యూని కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి 1 square plus 2 square up to n square is greater than k+1 whole cube by 3. therefore P of n is true for n is equal to k plus 1. therefore P of n is the statement is true for all n belongs to n. ఒకసారి మళ్ళీ ప్రాబ్లం చెక్ చేసుకుందామండి. ఫస్ట్ ఏమి ఇచ్చారు, 1 స్క్వేర్ ప్లస్ 2s, దీన్ని p ఆఫ్ n అనుకుంటున్నాము. p ఆఫ్ 1 అనేది ప్రూవ్ చేయాలి. n ప్లేస్లో 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే n ఈజ్ ఈక్వల్ 1 వస్తుంది. అజ్యూమ్ దట్ k అనేది మనం అజ్యూమ్ చేసుకుంటున్నాము, n ప్లేస్లో k అనేది సబ్స్టిట్యూట్ చేసాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ p ఆఫ్ k+1 అంటే ఇక్కడ k+1 హోల్కి ఇది ఇక్కడ రాసుకోవాల్సిన స్టెప్ అండి. ఇది రఫ్లో ఇక్కడ రాసుకోవాల్సిన స్టెప్, ఇది రఫ్లో రాసుకోవాలి. ఏంటి అని అంటే మనకి n ప్లేస్లో k+3 కదండి, అందుకే k+1 హోల్ క్యూబ్ బై 3. ఇప్పుడు దీనికి k+1 హోల్ క్యూబ్ అంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా లాగా ఉంది కదా, అందుకే ఈ ఫార్ములాని ఇక్కడ డెరివేషన్ చేసాము. నెక్స్ట్ మనం కన్సిడర్ చేసుకునేది ఏంటండి, p ఆఫ్ k+1 కదా, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ 1 ఇది k యొక్క వాల్యూ, ఇది k+1 యొక్క వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు ఇది ఏమవుతుంది, k+1 హోల్ క్యూబ్ కాబట్టి k³ బై 3 ప్లస్ k+1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది, దీని a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి మనకి 3k స్క్వేర్ ప్లస్ 3kనే రావాలి కాబట్టి ఇక్కడ 6 ఉంది కాబట్టి మనం దీన్ని 3k ప్లస్ 3k విధంగా రాసుకున్నాం. అదేవిధంగా 1+2 ఆ విధంగా రాసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ k+1 హోల్ క్యూబ్ బై 3 కదా, అదే రాసుకొని మిగిలిన దాన్ని కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. p ఆఫ్ n అనేది ట్రూ అయిపోయింది కాబట్టి ఫర్ ఆల్ n belongs to n. Please subscribe my channel. Thank you all.